మర్చిపోయింటారు మీరు మామూలుగా జల్ల 200 300 కొంటారండి నీట్గా మార్కెట్. ఇప్పుడు పంట ఉండిందా? కాయలు ఉండున్నాయా? ఉంది అంటే అవి పనికిరాని కాయలు పిందలు అన్నీ. ఇప్పుడు కాదు, పిందలు వచ్చినాయి అన్ని పిందలు వచ్చినాయి. దాదాపు వీళ్ళు ఒక ఎకరానికి సార్ 800 to 1000 మధ్యలో చెట్లు ఇది ప్లాంటేషన్ చేస్తారు సార్. ఒక్కొక్క ప్లాంటేషన్కి ఆ గెల్ల దాదాపు వాళ్ళకి 200 to 300 రూపీస్ వస్తుంది సార్. అంటే 1.8 lakhs నుంచి ఒక 2.7 lakhs మధ్యలో వస్తుంది సార్ వాళ్ళకి ఒక పంటకి. అది ఆల్మోస్ట్ 1 year పడుతుంది సార్. బట్ వీళ్ళకి అంటే మళ్ళీ ఖర్చు కూడాను వీళ్ళకి ఏం లేదన్నా 1 lakh దాకా వస్తుంది సార్. ఇది కరెక్ట్గా అంతా వర్కౌట్ అయితే అట్లీస్ట్ ఒక పంటకి వాళ్ళకి 1 acreకి దే విల్ గెట్ 1 lakh per annum సార్. బట్ పాపం ఈ వీళ్ళకి ఏమంటే సార్ రెండో పంట సార్, ఇది 2 పంటలు కూడా ఇలాగే పోయిందంట. రెండో సార్ ఇది అంటే పోయిన మన యాసకాలంలో గెల మీద ఉందండి, పడిపోయింది. మళ్ళీ అదే పంట మళ్ళీ ఇప్పుడు గెల మీద ఉంది. కొన్నిసారి వర్షాల వల్ల పోయిందా? యాసకాలం మనకు వర్షాలు వస్తుంది, ఫస్ట్ వర్షాలు పోయినాయి. ఇది పంటకాలం అనేది మురుక్కలు డ్రైనేజ్ సార్, డ్రైన్ ఇంత కార్తీక టైం చేస్తుంది. అలా ఊరిని చెప్తాను అన్నీ చేయమని అవగాహన కోసం. లాస్ట్ 5 years ఈ కాలువలు ఏం బాగా చేయలేదు, మనం వచ్చాక మొత్తం అదే చూస్తాం అక్కడ. డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మనం సెట్ చేయకపోతే సార్. నేను మా మధు ఒకసారి అడిగాను కదా, ఒకసారి మీరు కూర్చోబెట్టి మొత్తం డ్రైనేజ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద ఒకసారి కూర్చుంది. ఒకసారి సార్ మీరు కూడా ఒకసారి కుదురుతారు. అది అందుకనే ఏదో చేద్దాం. డీసిల్టేషన్ అలౌడ్ ఎనర్జీ చేస్తాం. శాండ్ ఫిల్లింగ్ ఏదైనా మనం స్కూల్స్ కానీ లో ఏరియాస్ కూర్చోబెట్టాలి. నేను అందుకనే ఒకసారి కలెక్టర్ గారిని మాట్లాడమన్నాను, ఏమేమి ఐడెంటిఫై చేసి చెప్పండి ఒకసారి. మీ పేరండి? తోట కృష్ణ పేరు తోట అంటే పేరు కృష్ణ. మీ సొంత భూమి ఇది? అంటే మా నాన్నగారిది. అదే అంటే మీరు కౌలుకి చేసేది అంటే మా నాన్నగారు కౌలు చేస్తారంటే అట్లా నాన్నగారు మనసులో ఉంటాడు, బయటికి తిరగడం. అదేలే వేరే వాళ్ళకి ఎత్తు వెందిలేము, నేనే వేస్తాను. మీరే వేస్తారు. ఇది దీనికి ఇన్సూరెన్స్ ఉండదా? ప్యాడీకి ఉంటుంది ఇన్సూరెన్స్. దీనికి ఇన్సూరెన్స్ కట్టారా? చేయలేదు. ఉందా అసలు? ఉంటే ఒకసారి ఎడ్యుకేట్ చేయాలి. ఇన్సూరెన్స్ ఆటోమేటిక్గా వస్తుంది. లోన్ ఉందా మీకు? సార్ ఓకే కృష్ణ, మళ్ళీ కలుస్తాం, చెప్తాను. మీరు రండి సార్, మీరు రండి.